మనసులో బాధను దాచుకొని పైకి ఏమీ తెలియనట్టు నువ్వుండగలవేమో కాని నా వల్ల కాదు వారాహి. అమ్మా. కృష్ణమ్మా, రండి జ్యోతి, రండి. లేట్ అయిందనేమనుకోవద్దు కృష్ణమ్మా. ఇదిగో చీరల డబ్బులు. మీరు ఈ టైంలో బాధలో ఉంటారని తెలుసు, కానీ ఇంకా లేట్ చేయడం ఇష్టం లేక ఇంత పొద్దుపోయినా వచ్చాం. పాపం వారాహిని చూస్తుంటే జాలేస్తుంది కృష్ణమ్మ. ఏదేమైనా అవార్డు రావటం గొప్ప విషయం, కానీ వచ్చింది వెనక్కెళ్లడం అనేదే బాధ కలిగించే విషయం. మా ఇంట్లో కూడా దాని గురించే చర్చ జరిగింది. ప్రవర్తన బాగోలేకపోయినా కూడా అవార్డు వెనక్కి తీసుకుంటారంట కదా. మా ఆయన చెప్పారు. అంటే తెలియక అడుగుతున్నాను, వారాహి ఏమైనా తప్పు చేసిందా? నోటికి ఎంతొస్తే అంత వాగిస్తావు శిరీషక్క. మా గురించి మీకు తెలీదా? తెలుసులే అమ్మా, కానీ రోజులు మారుతున్నాయి కదా. ఎటెళ్ల కాలం మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండిపోతారా ఏంటి? చూడు శిరీష, ఎవరుండకపోయినా మేముండగలం. ఆ నమ్మకం మా మీద మాకుంది. ఇక మీరు వెళ్ళండి. సరే కృష్ణమ్మ. ఆగండి. చూడండి, ఇలా అవార్డు రాకుండా చేసింది ఆ అరుంధతి పిల్లలు విక్కీ, రేఖ. మా మీద కోపంతో వాళ్ళు చేసిన పనిది. ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు. ఇంకొకసారి ప్రవర్తన గురించి మాట్లాడితే మామూలుగా ఉండదని కూడా చెప్పు. బాబోయ్, పిల్లలకి బాగా కోపం వచ్చింది. పిల్లలకే కాదు, నాకు కోపం వచ్చింది. తెలియక మాట్లాడావని, ఇంకెప్పుడు ఇలా నోరు జారవని నమ్ముతున్నాను కాబట్టి ఏమనకుండా వదిలేస్తున్నాను. వెళ్ళు. సరే కృష్ణమ్మ, తప్పైతే క్షమించు. ఇంకా దాని గురించి డిస్కషన్ వద్దమ్మా. అయినా పోయింది అవార్డే కదా, ప్రాణం కాదు కదా. కూర్చుని భోంచేద్దాం. మా సార్ ఈ టైంలో వచ్చారేంటి? ఆగండి, మీరు ఇంట్లోకి రాకూడదు. మేమే బయటికి వస్తాం. వారాహి గారు, లోపలికి రావద్దంటున్నారేంటి? అది మేం పెట్టుకున్న నియమమండి. దాంతోపాటు ఇంకా కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. కిటికీలో నుంచి కనిపిస్తాయి, చూడండి. ఏంటండి ఇవన్నీ మీరు పాటించే రూల్సా? అవును సార్, మిమ్మల్ని ఇంట్లోకి రాకుండా కూడా ఆపేశాను. ఏమీ అనుకోవద్దు. తను మా అమ్మ సార్. నమస్తే అండి. నమస్తే అండి.
ఈ రూల్స్ పెట్టింది మా కృష్ణమ్మే. ఆయన అడిగారా అమ్మమ్మ? ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏదైనా పనుంటే పొద్దున్నే స్కూల్ దగ్గర మాట్లాడేవాళ్ళం కదా. నేను వచ్చింది మీ గురించే వారాహి గారు. అభినందన సభలో పొరపాటు జరిగిందని నాకు తెలుసు, కానీ అక్కడ ఏం చేయలేకపోయాను. సారీ అండి. పర్వాలేదు సార్. యాక్చువల్లీ ఫంక్షన్ అయ్యాక నేను ఎంక్వైరీ చేశాను వారాహి గారు. అప్పటికప్పుడు జరిగిన మార్పు అంట. కానీ మా అందరికీ తెలుసు, అవార్డు రావడానికి అన్ని అర్హతలు ఉన్నవి మీకే. అది మీ అభిమానం సార్. అయినా నేను దాని గురించి ఆలోచించటం మానేసి చాలాసేపు అయింది. ఇంకా దాని గురించి అయితే మాట్లాడడానికి ఏమీ లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది వారాహి గారు. మీరు బాధపడుతూ ఉంటారని ఓదార్చడానికి చాలా మాటలనుకొని వచ్చాను. ఇప్పుడేంటి సార్, అన్నీ వేస్ట్ అయిపోతున్నాయని బాధపడుతున్నారా? అదేం లేదు. మా స్కూల్లో పనిచేస్తున్న ఏ ఎంప్లాయ్ గురించి అయినా మేము ఇలాగే ఆలోచిస్తాం. అందుకే వారాహి గారిని కన్సోల్ చేద్దామని వచ్చాను. అసలు తను బాధపడమే లేదు కాబట్టి నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. వస్తాను వారాహి గారు. వెళ్ళొస్తానండి. అలాగే బాబు. మీ పేర్లేంటో ఇంకా నాకు తెలియలేదండి. హాసిని. కళ్యాణి. సునాయినా. ఓ, నైస్ టు మీట్ యు ఆల్. ఆ బాబు, నా పేరు నాగమణి. ఓ, చాలా బాగుంది, మంచి పేరు. నేను మీ వారాహి గారు పనిచేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్ గారి అబ్బాయిని. నా పేరు చరణ్. ఓకే, నైస్ టు మీట్ యు ఆల్. ఓకే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. అక్క, నువ్వు వదిలేసిన నీకు పరామర్శలు తప్పేలా లేవక్క. పోనీ 2 రోజులు స్కూల్కి వెళ్ళడం మానేయక్క. అంతా సర్దుమనిగాక వెళ్దు గాని. అలా స్కూల్ మానేస్తే ఆ శిరీష్ అక్క అన్నట్టు నిజంగానే నేనేదో తప్పు చేసి ఉంటానని అందరూ అనుకుంటారు. సునైనా, మన గురించి చెడుగా అనుకునే అవకాశం మనమెందుకివ్వటం? నిజమే వారాహి. పదండి, అందరం వెళ్ళి భోజనం చేద్దాం. మీ అక్కకి రావాల్సిన అవార్డ్ని క్యాన్సిల్ చేయించాం. అసలు కదంతా ముందుంది కదా. ఇక నెక్స్ట్ వికెట్ నువ్వే.